పరీక్షా పత్రాలు లీకేజ్ అన్నది ఎవరూ అది యాక్సెప్ట్ చేయరండి. అది ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టం చెప్పారు. దీనిలో పార్లమెంట్ లో చర్చ జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. కఠినమైన చట్టాలు. నేనైతే లీకేజ్ కి ఇప్పుడు వరకు ఏదో చిన్న చిన్న చట్టాలే ఉన్నాయి, కనీసం యావజ్జీవ కారాగార శిక్ష కూడా లేదు. బాగా రిపీటెడ్ గా చేసే వాళ్ళకి ఉరిశిక్ష కూడా వేసే విధంగా ఆ రకమైనటువంటి పార్లమెంట్ లో చర్చ జరిగి ఆ రకమైన చట్టాలు రావాలని చెప్పి నేనైతే పిల్లల తండ్రిగా, నా మిసెస్ కూడా ఒక ప్రిన్సిపల్ గా మేమైతే కోరుకుంటున్నాం. ఒకటి అయితే నేను చెప్పేది ఏంటంటే, పరీక్షలు నిర్వహించేది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తారా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించవా? రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షలు లీకేజ్ జరగట్లేదా? కేరళ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, విజయన్ గారి ప్రభుత్వంలో 2018లో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయింది. 2023లో ఇంకో పేపర్ కేరళలో లీక్ అయింది, కమ్యూనిస్ట్ పార్టీలు. మరి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం రాజస్థాన్ 2018 నుంచి 2023 మధ్య అశోక్ గెహ్లాట్ గారి ప్రభుత్వంలో ఎన్నిసార్లు లీక్ అయింది? 24 సార్లు పేపర్ లీక్ అయింది. అశోక్ గెహ్లాట్ గారి కొడుకు వైభవ్ గెహ్లాట్ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కూడా నమోదైనాయి. మరి ఆ రోజు ప్రియాంక వాద్రా గారు అక్కడికి వెళ్ళి స్పీచ్ పోటీ ఈ రోజు సోషల్ మీడియా వైరల్ తిరుగుతుంది, చాలా మీడియాలో ప్లే చేస్తున్నాయి. ఆవిడేమన్నారు తెలుసా? ఆ పేపర్ లీక్ చేయడం అన్నది ప్రభుత్వం కావాలని చేసింది కాదు, ఇది జరుగుతుంది, మేము కట్టుదిట్ట చర్యలు చేసుకుంటాం అలా చెప్పి మా మీద బురద జల్లడం సమంజసం కాదు ప్రియాంక వాద్రా గారు అక్కడికి వెళ్ళి చెప్పారు. మరి 2012లో మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చౌహాన్ గారి ప్రభుత్వంలో 21 సార్లు పేపర్ లీక్ అయింది. 2012లో హర్యానాలో భూపేంద్ర హూడా గారి ప్రభుత్వంలో 29 సార్లు లీక్ అయిందండి. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ జరగలేదా రిషి గారు? 2004లో సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2006లో సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. 2007లో ఏఏట్రిపుల్ పేపర్ లీక్ అయింది. 2008లో ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2011లో ఏఏట్రిపుల్ పేపర్ మరోసారి లీక్ అయింది. 2012లో ఎయిమ్స్ పేపర్ లీక్ అయింది. ఇలా 2014లో లీక్ అయింది. లీకేజ్ ఛాంపియన్ కాంగ్రెస్ ని కొట్టలేదంటారు ఎవరు? అంటే నేను దీన్ని లైట్ గా చెప్పదలుచుకు ఉద్దేశం నాకే తెలియదండి. నేనేంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు కదా, మరి ఆ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నటువంటి కపిల్ సిబ్బల్ గారు కానీ, ఎంఎం పల్లవరాజు గారు కానీ, లేకపోతే అర్జున్ సింగ్ గారు కానీ, లేకపోతే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు రాజీనామా చేశారండి? వాళ్ళు ఏమైనా బాధ్యత తీసుకున్నారు? మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారా? మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. అంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు రాజీనామా చేస్తే మీరు ఎక్కేద్దాం అనుకుంటున్నారా? మొన్న మధ్య రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, జంజీ అందరు రండి, ప్రభుత్వం నేపాల్ బంగ్లాదేశ్ లో చేయండి. జంజీ ఎందుకు బయటకు రాదు? అయితే 6 మాసాల్లో పడిపోతుంది ప్రభుత్వం. నా మాట నమ్మండి, ఆర్థిక సునామీ వస్తుంది, పడిపోతుంది. ఈ జంజీ ఉద్యమం ఆ స్థాయికి పెరిగే అవకాశం కనపడుతోందా? నిన్న మొన్న జరిగిన పరిస్థితి చూస్తుంటే, అంటే ప్రభుత్వాలు పడగొడతాయని కాదు, దేశంలో యువత తాలూకా ఆగ్రహం, ఆవేశం, ఇందాక పాపారావు గారు అన్నట్టు దానికి మిర్రర్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తోందా? అంటే మీకు ఒకటి చూపిస్తాను. దేశంలో, ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందంటే, ఒక ద పాలిటిక్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్ అని చెప్పి జీన్ షార్ప్ అనేవాడు ఒక బుక్ రాశారు, ద మెథడ్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్, 198 మెథడ్స్ ఆఫ్ రిజీమ్ చేంజ్. ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్చాలని చెప్పి 198 మెథడ్స్ బుక్ రాశారు. ఈ బుక్ ని అరబ్ స్ప్రింగ్, శ్రీలంక, బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, సిఐఏ, డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి అనేక దేశాల్లో చేస్తున్నారు. ఆ రకంగా భారతదేశంలో కూడా చెయ్యాలా, ఏ రకంగా ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా, వ్యవస్థల మీద నమ్మకం లేని విధంగా సృష్టించి పార్లమెంట్ మీద దాడి చేసి ఎంపీలని ఎమ్మెల్యేలు చంపేసి, లేకపోతే ఎంపీలు చంపేసి, మంత్రులు చంపేసి ఏ రకంగా నేపాల్లో చేశారు, ఆ రకమైన బంగ్లాదేశ్ అలా చేయాలని చూస్తారు. సో ఇది జెన్యూన్ కాజ్ కాదు, దీని వెనకాల కొన్ని శక్తులు నడిపిస్తున్నాయని, అంతేనా? ఇటువంటి శక్తులు, ఇటువంటి ఆలోచనలతో ముందుకొస్తే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, జాతీయవాదులు, ఆర్ఎస్ఎస్ ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు, తాట తీస్తాం. దమ్ముంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నికల్లో రండి, గెలవండి. అంతేగాని దొడ్డిదారి మీద ఎక్కుతాను అంటే చెక్కేస్తాం, దాని మాత్రం వేరే డౌట్ ఏం లేదు. అంతేగాని ఇప్పుడు ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే, కాదు మీరు ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు రవికిరణ్ గారు, అంటే లాఠీ చార్జ్, టియర్ గ్యాస్లే కాదు ఇంకా ఏమన్నా చేస్తామని. ఏమండి, అప్రజాస్వామ్యతంగా ఈ దేశంలో ప్రభుత్వాలని కూల్చేస్తామంటే ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ ఒప్పుకోరండి. నిన్న కొట్టిన దెబ్బలు తిన్న వాళ్ళు పాత్రికేయులు కూడా ఉన్నారు. మీరు ఒకసారి మీకు దృష్టికి వచ్చి ఉంటది. టైమ్స్ నౌ నిన్న దేవన్న వ్యక్తిని కొట్టారు, షాషీనాని వ్యక్తి కొట్టారు. అందరూ పాత్రికేయులు ఏం చేశారండి? పాత్రికేయులను కూడా వాటర్ పోసి అవమానిస్తూ వాళ్ళు కూడా కొట్టారు. టైమ్స్ నౌ మిగతా చాలా స్వామి ఇండియా టుడే వాళ్ళని కూడా కొట్టారు. ఎందుకు చేస్తారండి పని? ఎవరు చేస్తారండి పని? వీళ్ళంతా ప్రజాస్వామ్యవాదులు. ఒకసారి వాళ్ళు రిషి గారు, నేను ప్రజలు చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యతంగా నిరసన చేయండి,
అహింసాయుతంగా నిరసన చేయండి, దాన్ని ఎవరు తప్పు అంటారు. కానీ దీని ముసుగులో హింసను రేపుతాను, పత్రికలు కొడతాను, ఒక పోలీసుని 50 మంది అల్లరిమోక చేరి కొడుతున్నారండి. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందా? అందుకని అన్నాను, కాంగ్రెస్ హాస్ బికమ్ కమ్యూనిస్ట్ ముస్లిం లీగ్ మైండ్ సెట్ పార్టీ. ఇటువంటి పార్టీగా తయారైపోయింది కాబట్టి ఈరోజు సమస్య. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ కి ఎందుకు వెళ్ళి మాట్లాడరండి? వాట్ ఈస్ రియల్లీ స్టాపింగ్ హిమ్? పార్లమెంట్ లో 2 రోజులుగా పార్లమెంట్ సాగనివ్వకుండా అడ్డుపడుతుంది ఎవరండి? ఈ రకమైనటువంటి అరాచకవాదం. ఆ రోజు ఎప్పుడన్నా వాళ్ళ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారా? వాళ్ళు ఎప్పుడైనా సరే రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఈ ఛాత్రోంకి గూంజ్ అని చెప్పి ఎప్పుడు పెట్టారా అండి? అంటే నేను అనేది ఈ సమస్య ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు ఈ రోజు లీక్ అయింది, మే 3వ తారీఖు లీక్ అయింది సార్. వెంటనే ప్రభుత్వం దాన్ని స్పందించింది, క్యాన్సిల్ చేసింది, మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ పెట్టింది. 11 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు, 20 లక్షల మంది అపియర్ అయ్యారు. టాప్ స్కోర్ 715 అవుట్ ఆఫ్ 720 వచ్చింది. రేపో మాపో అడ్మిషన్ రెడీ అవుతున్నారు. దీనికి తోడు నెక్స్ట్ ఇయర్ ఇంకా సంస్థలు తీసుకొస్తాం, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా అన్నారు. ఇంకా దీని మీద డిస్కస్ చేయాలన్నాను. పార్లమెంట్ లో డిస్కస్ చేయండి, కొత్త చట్టాలు చేయండి. ఏ రకంగా రాష్ట్రాలు కేంద్రాలు కలిసి రావాలి సార్. సో రోడ్ల మీద ఈ పంచాయతీలు ఆపేసి పార్లమెంట్ లో మాట్లాడుకుందాం, అంతేనా బీజేపీ చెప్పేది? తప్పనిసరిగా పార్లమెంటే సొల్యూషన్. చట్టసభలు ఉంది, చట్టాలు చేయడానికి అక్కడే సొల్యూషన్ ఉంది.